మీ నాన్నగారు రాసిన నవల్స్‌లో మీకు బా నచ్చిందేంటి? నాకు 'శృంగారపురం' ఒక కిలోమీటర్ ఇష్టం. అసలు టైటిలే చాలా మంచి టైటిల్ కదా! అవును. మా నాన్న గూడా అడుగుతా ఉంటాడు. "ఆ సినిమా ఒకటి చేసి పెట్టరా నా కోసం. ఆ! నా పేరు గూడా ఆ! స్క్రీన్ మీద చూడాలనేసి ఎప్పుడు పాసిబిలిటీ అవుతే అప్పుడు చేద్దామని. మంచి కథ అది. యాహ్! అదేంటి అదొక రొమాంటిక్ థ్రిల్లర్ అనుకుంటా. రొమాంటిక్ థ్రిల్లర్ గాదు. ఒక హ్మ్. రొమాంటిక్ డ్రామా కైండ్ ఆఫ్ థింగ్. యాహ్! సార్. కానీ మీ నాన్నగారి మీద రొమాంటిక్ రైటర్ అన్న ముద్రే పడిపోయింది కదా! అవును. అవును. అవే దీంట్లో రాశారు. అవును. అవును. నేనలా కామెడీను, నాన్న అలా రొమాంటిక్‌గా రొమాంటిక్ కామెడీ, విలేజ్ ఇది ఎక్కువ రాశారు. హ్మ్. హ్మ్. విలేజ్ రొమాన్స్. హ్మ్. యాహ్! తీస్తే ఆ నవలే తీస్తారండి? లేదంటే ఈ ప్రయాణంలో మీరు చదివిన నవల్స్‌లో ఇది సినిమాగా తీయొచ్చు, ఇది బెస్ట్‌గా ఉంటుంది అనాథ అనిపించిందా? మహిళా సదన్ రిజిస్టర్డ్ అనేది కూడా నాంది మీ నాన్నగారిదే అది. నాందే. అనాథ అవును. మహిళా సదన్ రిజిస్టర్డ్, శృంగారపురం ఒక కిలోమీటర్ మీరన్నట్టు 'రారా మా ఇంటి దాకా' హ్మ్. ఇవన్నీ కూడా కొద్దిగా ఇప్పుడు దీనికి గూడా ఇప్పుడు జనరేషన్‌కి గూడా చేయొచ్చు చిన్న మార్పులు చేసి. హ్మ్. యాహ్! మీ కథలు, మీ సినిమాలు చూసి నాన్నగారు ఏమంటుంటారండి? నేను చెప్తాను సార్. ఫస్ట్ స్క్రిప్ట్ అవ్వగానే ఫస్ట్ ఐడియాగా చెప్తా. హ్మ్. ఐడియాగా చెప్పి దాని తర్వాత స్క్రిప్ట్ చదువుతారు. హ్మ్. స్క్రిప్ట్ చదివి తనకేమన్నా సజెషన్‌లుంటే చెప్తారు. హ్మ్. అండ్ మోర్ ఎక్కువ రొమాన్స్ ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు కథల్లో. ఆ! వద్దు అనేసి నేను కొద్దిగా ఆ రొమాన్స్ దీంట్లో గాకుండా కొద్దిగా కామెడీ. ఆ! ఫస్ట్ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కయితే అసలు కథ చదివి ఇది వర్కౌట్ అవ్వదు. దీంట్లో నేనొకటి రాస్తానని రాశారు. రాశారు. ఫుల్లు రొమాంటిక్‌గా ఆ! ప్రతి క్యారెక్టర్‌కి ఒక అమ్మాయి, ఆ! ఈ కైండ్ ఆఫ్ దీనిలో ఆళ్ళిద్దరి మధ్య కామెడీ, ఈ హ్మ్. కైండ్ ఆఫ్ దీనిలో ఒకటి రాస్తే ఆ బుక్ చదివి ఇది వద్దు, ఇదే తీస్తా అనేసి. ఇద్దరి హ్మ్. మధ్య గొడవలు కూడా జరిగాయి ఆ సినిమాకి. ఆ! దాని తర్వాత మెల్లగా 'ఎక్స్‌ప్రెస్ రాజా' హ్మ్. కొద్దిగా నాన్నకి అర్థమైంది. హ్మ్. ఓకే. ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఎళ్తున్నాడు ఈడు అనేసి. యాహ్! హ్మ్. సార్. ఆ హ్మ్. డిస్కషన్ ఎప్పుడూ ఉంటది. ప్రతి కథకి. రైట్. మీకెప్పుడైనా నవల రాయాలనిపించిందా? అనిపిచ్చింది. ఆ! అంటే చిన్న చిన్న కార్టూన్స్ అవన్నీ గూడా పంపించా. ఈ ఓకే. 'స్వాతిలో' వాటిలో నావెల్స్ గూడా కథలు పంపించేవాడిని. రైట్. ఆ! నావెల్ రాద్దాం అనుకున్నాం గానీ, అప్పటికే ఇంక డైరెక్షన్ ఈ సినిమా మీద దీనికొచ్చేసా. కథలు రాసారా మీరు? కథలు రాసాను సార్. అంటే చిన్న చిన్న కథలు. ఒక పబ్లిష్ పేజీ అయిన కథలు పబ్లిష్ పబ్లిష్ అయ్యాయి. అయిన ఆ! యాహ్! స్వాతిలో సింగిల్ పేజీ కథలు కరెక్ట్. కొన్ని వస్తుండే కరెక్ట్. 'ఆంధ్రభూమి' అవును. లాంటి అవును. అవును. పత్రికల్లో. అలా మెల్లగా ఫస్ట్ కార్టూన్స్‌తోనే స్టార్ట్ చేశా. చిన్న చిన్న కార్టూన్స్. హ్మ్. ఒక కార్టూన్‌లో ఒక చిన్న జోక్ ఉంటది చూడండి. అలాంటి కార్టూన్స్‌తో స్టార్ట్ చేసి కథలు పంపించేవాడిని. అలా తిరిగొచ్చేసిన కథలు కూడా చాలా ఉన్నాయి. రైట్. రైట్. అంటే తిరిగి రాకపోతే రచయితే కాదు కాదు. కదా వాడు. కరెక్ట్. హ్మ్. ఆహ్, ఒక రకంగా మీలో ఒక క్రియేటివిటీ స్పేస్ అనేది రాడానికి హ్మ్. మీ నాన్నగారు గాని, ఆయనిచ్చిన పుస్తకాలు గానివ్వండి, ఈ రచన ప్రక్రియ గానివ్వండి, హ్మ్. ఎక్కువ హెల్ప్ చేసినట్టుంది. డెఫినిట్‌గా సార్. హ్మ్. నేనిప్పుడు ఒక డైలాగ్ రాయగలుగుతున్నాను అంటే నానిచ్చిన ఆ బుక్స్, హ్మ్. ఆ లిటరేచర్, ఆ ఫిలాసఫీ చదవడం వల్లే. హ్మ్. ఇప్పటికి చదువుతా ఉంటా టైం దొరికినప్పుడంతా గూడా. ఇట్ హ్మ్. మేక్స్ కొద్దిగా రాయడానికి, ఒక హ్మ్. ఫ్లో రావడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుద్ది లిటరేచర్. మీరు గమనించారో లేదో, హ్మ్. మీ నాన్నగారు ఉన్న టైంలో సార్. నవల్స్ ఉధృతంగా వచ్చాయి. అవును. అవును. అసలు ప్రతి రచయిత హ్మ్. ఆహ్, చాలా అంటే స్పోర్టివ్‌గా తీసుకొని నవల్స్ రాయడం. ఒకవైపు నుంచి 'యండమూరి' గారు రాస్తే, అవును. ఇంకో అవును. వైపు నుంచి 'ఎద్దలపూడి మధుబాబు గారు. మధుబాబు' గారు. యాహ్! అసలు మనకు చదవడానికి బోలెడంత సాహిత్యం ఉండేది. ఉండేది. అవును. తర్వాత నవల్స్ అన్నవి క్రమంగా పడిపోయాయి. అవును. అసలు కథ రాయడమే చాలా పెద్ద భారం హ్మ్. హ్మ్. అయిపోయిన హ్మ్. ఈ హ్మ్. హ్మ్. పరిస్థితుల్లో, హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రెండ్ ఏంటంటే హ్మ్. నవల్స్ ఎక్కువొస్తున్నాయి. వస్తున్నాయి. వస్తున్నాయి సార్. అసలు యంగ్ రైటర్సు రకరకాల నవల్స్ రాస్తున్నారు. అవును. అవును. చాలా జోనర్స్‌లో రాస్తున్నారు. అవును. ఇప్పుడు నేను బుక్ ఫెస్టివల్‌కి వెళ్తే గనక, కరెక్ట్ సార్. అవును. నాకు కథల కన్నా నవల్స్ అవును. ఎక్కువగా అంటే అనిపిస్తాయి. యంగ్ పీపుల్ కనపడుతున్నారు సార్. అవును. అవును. అంటే యంగ్ పీపుల్ నేను ఈ నావెల్ రాసాను హ్మ్. అనేది విచ్ ఈస్ గుడ్ థింగ్. అవును. చాలా మంచి విషయం. నేను ఆ బుక్ ఫెస్టివల్ జరిగినప్పుడు ఆ! ఈ చాలా యంగ్‌గా ఉన్నారు. వీళ్ళు నావెల్స్ రాస్తున్నారు ఆ! అని చాలా నావెల్స్ కొని చదివాను గూడా. ఓకే. చాలా బ్యూటిఫుల్‌గా రాస్తున్నారు. ఓకే. యాహ్! యాహ్! ఓకే. ఓకే. ఆ స్టైల్‌లో ఏమనిపించిందండి? ఇప్పుడు అంటే ఇన్ని రకాల నవల్స్ చదివి, యాహ్! సార్. ఇంతమంది రచయితలు చదివి, అవును. ఇప్పుడు యంగ్ రైటర్స్ రాస్తున్న స్టైల్ గాని, వాళ్ళ హ్మ్. శైలి గాని, హ్మ్. ఆ శిల్పం అంటారు గదా! ఆ అవును సార్. శిల్పం గాని ఎలా అవును. అనిపిస్తుంది? వాళ్ళు పట్టుకున్న కాన్సెప్ట్‌లు గాని ఎలా అనిపిస్తున్నాయి? అంటే నాకు మోస్ట్‌లీ ఆ ఫిలాసఫికల్ టచ్ లేదేమో అని ఒక్క చిన్న ఇది ఉంది. ఓకే. అది మిస్ అంటే అవుతున్నారు ఎక్కడో. ఆ! హ్మ్. అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు యంగ్ మూడ్‌లో రాస్తున్నారు. ఒకప్పుడు నావెల్స్ అంతా ఒక ఫిలాసఫీ ఉండేది. రైట్. అంటే రైట్. 'చలం' గారు గాని, 'బుచ్చిబాబు' గారు గాని హ్మ్. ఏదో ఒక ఫిలాసఫీ చెప్పేవాళ్ళు. హ్మ్. అది ఎంతవరకు వస్తుంది ఇప్పుడనేది డౌట్. హ్మ్. బట్ ఈ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది గానీ, హ్మ్. బట్ అదొక్కటి మిస్సింగ్ ఏమో నాకు ఫీలింగ్ ఉంది.